ఓ పని చేయనాయన నీ కోసం చెబుతున్నాను, నువ్వు తోక దాటకూడదు కానీ పక్కకి తప్పించి వెళ్ళొచ్చు కదా. అందుకని మహాబలవంతుడు కదా, ఏముందయ్యా నువ్వు ఎడం చేత్తో లేపేస్తావు, దానికి కాస్త పక్కనెట్టేసి వెళ్ళిపోడు, అది అలా రావాలి దారికి. ఏమనుకుంటున్నావు కుంతి కొడుకంటే అని కిందకి దిగి ఎడం చేతి చిటికిన వేలు పెట్టాడు. వేలు అణిగిపోయింది కానీ అది లేవల, వేలు రావట్ల. అనుమానం వచ్చి 5 వేళ్ళు పెట్టాడు, ఇంకింత కెలికినట్టు అయింది కానీ రావట్ల. 2వ చేయి పెట్టాడు, 3వ చేయి లేదు కాబట్టి పెట్టల. ఇప్పుడు ఎర్రాప్రగడ పద్యం రాస్తున్నాడు. భీముడి యొక్క స్థితి ఎలా ఉందో. ఏపుగా 2 చేతులను ఇమ్ముగబట్టి అమర్చి, ఏపుగా 2 చేతులను ఇమ్ముగబట్టి అమర్చి, ఎత్తగానోపక మొగ్గ తిల్లబడి, ఎత్తగానోపక మొగ్గ తిల్లబడి, ఉద్గత కర్మ జలార్ద్ర దేహుడై కాపురుషుండు బోలే నిజ గర్వముదక్కి, కాపురుషుండు బోలే నిజ గర్వముదక్కి అడంగియుండే, కాపురుషు బోలే నిజ గర్వముదక్కి అడంగియుండే, చింతాపరుడై వృకోదరుడు తద్దయులజ్జ మొగమ్ము వాంచుచున్. మహానుభావుల ముందు గర్విస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. వాడు మహానుభావుడు అయినా కాకపోయినా అనవసరమైన చోట మనం గర్వాన్ని చూపించకూడదు. గూటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు. ఆయన ఎవరు అనేది పలకరించకుండా తోక లేపేసి వెళ్ళిపోతే వేరే విషయం. అక్కడ రకరకాల మాటలు మాట్లాడాడు. ఇంత చేసి తోక తప్పించబోయా అంటే ఏపుగా బలవంతం తెచ్చుకున్నట్ట, ఏపుగా పెరిగిన మొక్కలాగా, ఎరువేసిన మొక్కలాగా 2 చేతులను ఇమ్ముగా బట్టి అమర్చి వేళ్లతో లేపితే రావట్లేదని తోక కింద 2 చేతులు పెట్టాడు. ఎత్తగానోపగా అయినా సరే పైకెత్తలేకపోయాడు. మొగ్గ తెల్లబడి ఈ చేతులు ఎలా ఉండగానే వెనక్కి పడ్డాడు. ఆ వెనక్కి పడ్డం వల్ల చేతులు వచ్చాయి, లేదా రావు. అదే మొగ్గ తెల్లబడి పిల్లి మొగ్గలు వేసినట్టు వెనక్కి పడ్డాడు. ఉద్గత ఘర్మ జలార్ద్రదేగుడే ఒంటి నిండా చెమటలు పట్టేసేయి, చెమట కారిపోతుంది ఏకంగాను. ఎంత ప్రయత్నించినా రావట్లా. హనుమంతుడా మజాక. అదే భీమాంజనేయుడు అంటే. ఉద్గత ఘర్మ జలార్ద్రదేగుడై కాపురుషుండు బోలే, ఏదో సినిమాలో విలన్లా తయారయ్యాడు. ఇంకా ఇంతవరకు హీరో అవుదామనుకున్నాడు సౌగంధిక పుష్పం కోసం. అప్పుడు అనిపించింది ద్రౌపది కోరినప్పుడు ఈవేళ ఖాళీ లేదని చెప్పాల్సింది అనిపించింది ఒకసారి. 100 తెస్తా తోకెత్తలేవు కానీ 100 తెస్తాట. ఇటువంటి ప్రతిజ్ఞలు చేయకూడదండి. ఎక్కడ మనం చేయగలమా లేదా చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏదో అడిగారు కదా, ఆడవాళ్ళు సంతోషిస్తారు కదా అని ఓవర్ యాక్షన్ చేస్తే 100 తెస్తాడు. ఇప్పుడు ఒక్కడ తేవడానికి దిక్కు లేదు. ముందు తోక నుంచి తప్పించుకుంటే తర్వాత బయటికి వెడతాం. అనుకున్నది వేరు, అయ్యేది వేరు. ఎప్పుడు కూడాను మనం అనుకున్నట్టే మొత్తం రాజ్యాంగం అంతా నడుస్తుంది, జీవితం అంతా నడుస్తుంది అనుకోకూడదు. జాగ్రత్తలో ఉండాలి ఎప్పుడు. ఆ జాగ్రత్త లేకపోతే ఇలాగే మొగ్గ తెల్లబడి వెళ్ళకెళ్ళబడి కాపురుషుండు ఓలే, హీరో కావలసిన వాడు విలన్ అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ నిజ గర్వము దక్కి, అప్పటికి తెలిసి వచ్చింది ఈయన ఎవడో మహానుభావుడని. గర్వాన్ని విడిచిపెట్టాడు. అడంగియుండే చింతాపరుడై, చింత అంటే దుఃఖం కాదు, ఇక్కడ ఆలోచనలో పడ్డాడు. అది కనీసం కుంతి కొడుకంటే ఇది, ధర్మరాజు తమ్ముడు అంటే ఇది. ఆలోచనలో పడ్డాడు. ఇల్లు ఉండి ఆపద వచ్చినప్పుడు ఇప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. ఇంకా మరింతగా చాకెట్టి కోసేద్దాం తోక, ఈ పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. చేతులతో లేవుంది, చాకుతో తెగుతుందా? వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఎంతైనా వాయుదేవుడు తనూజుడు కాబట్టి ఎవరో మహానుభావుడై ఉంటాడు, సామాన్యుడు కాదు. లేకపోతే నాకెలా ఎందుకు జరుగుతుంది అని గ్రహించుకున్నాడు. ఈ గ్రహించడం, ఈ అనుభవం తర్వాత జరిగిన కొండ చిలువతో పోరాటం ఉంది అరణ్య పర్వంలో నహుషుడితో. అక్కడ పనిచేసింది. అక్కడ ఈ పిచ్చి పనులు చేయాల. నహుషుడు కొండ చిలువ రూపంలో చుట్టుకుని పట్టుకోగానే ప్రయత్నం చేశాడు, విడవడానికి సాధ్యం కావట్లా. వెంటనే నమస్కారం చేసేశాడు. నువ్వెవడో మహానుభావుడు చెప్పేసి ఎందుకు వచ్చిన కూడా వెనక మా అన్నగారితో పడ్డా, నువ్వెవడు బావమరిది అన్నాడు. ఇదే అనుభవం, ఎక్స్పీరియన్స్. జీవితానుభవాలను ఉపయోగించుకోవడం అంటే ఇది. ఇక్కడ దెబ్బ తిన్నాడు పాపం. ఇక్కడ అనుభవం ఎక్కడ పనికొచ్చిందంటే తర్వాత నహుషుడు కొండ చిలువ రూపంలో పట్టుకుంటాడు. అప్పుడు కూడా భీముడు చుట్టబడి ఉంటే ఇంక ఊరికే ప్రయత్నాలు చేయలేవు. ఒకసారి ఏదో చేశాడు, అయిపోయింది. ఇదేదో మరీ శాపం, ఎందుకు వచ్చిన గొడవ, అది వరం ఇది శాపం, వాళ్ళని అడిగితే అయిపోయాయి, మనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పేశాడు స్పష్టంగా, నాకు శాపం ఉందయ్యా, ధర్మరాజు వచ్చి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే వరకు నిన్ను విడిచిపెట్టను అంటే, నేను ఇక్కడే కూర్చుంటే మా అన్నగారు రాకేమవుతాడో, ఏమైనా టిఫిన్ ఉంటే పెట్టమన్నాడు గొడవ లేకుండా. వీడు తినే టిఫిన్ సామాన్యం, 16 చెట్లకుండే పళ్ళని ఒకడే లాగించాడు. తర్వాత ధర్మరాజు ఎలాగో వచ్చాడు, ఆయన అడిగిన ప్రశ్నలకన్నీ జవాబులు చెప్పాడు, భీముడిని వదిలేశాడు. ఆయన శాప విముక్తుడయ్యాడు, నహుషుడు మహారాజుగా వెళ్ళిపోయాడు.